ఒక ఫౌండర్గా మన దగ్గరున్న అన్నిటికంటే విలువైన ఆస్తి ఏంటి? అది మన టైం. కానీ మనం దాన్ని సరిగ్గా వాడుకుంటున్నామా? మన బిజినెస్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలంటే మన సమయాన్ని తెలివిగా ఎలా ఉపయోగించాలో ఈరోజు చర్చిద్దాం. పదండి మొదలుపెట్టేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మన ఒక్క గంట సమయం విలువ ఎంత? ఇది ఏదో సింపుల్గా చెప్పే నంబర్ కాదు. ఎందుకంటే ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే చాలు, మనం రోజూ తీసుకునే ప్రతి నిర్ణయం మారిపోతుంది, మన కంపెనీ భవిష్యత్తే మారిపోతుంది. చాలామంది ఫౌండర్లు తెలియకుండానే ఒక ఉచ్చులో చిక్కుకుంటారు. దాన్ని మనం ఫౌండర్ ట్రాప్ అంటాం. అంటే ఫౌండర్ పడే ఒక ఉచ్చన్మాట. ఇది చాలా సహజంగానే జరుగుతుంది, కానీ కంపెనీ ఎదుగుదలకు మాత్రం చాలా పెద్ద అడ్డంకి. ఆ ఉచ్చు ఏంటో తెలుసా? ఈ పనిని నాకంటే బాగా ఎవ్వరూ చేయలేరు అనే ఫీలింగ్. మన కంపెనీ అంటే మనకు ప్రాణం గదా. ప్రతి చిన్న విషయం మనకే తెలుసనిపిస్తుంది. అందుకే ఏ పనైనా సరే అది మనమే చేస్తేనే పర్ఫెక్ట్గా అవుతుందని గట్టిగా నమ్ముతాం. ఈ ఆలోచనే ఆ ట్రాప్కి పునాది. అందుకే కదా మనం ఆ పనిని వేరొకరికి అప్పగించడానికి కొంచెం వెనుకాడతాం. ఇది నిజమే కదా. మన బిడ్డలా చూసుకునే బిజినెస్లో ఒక పనిని వేరే వాళ్ల చేతిలో పెట్టాలంటే కాస్త భయంగానే ఉంటుంది. కాని ఈ భయమే మన ఎదుగుదలకు అడ్డుగోడగా మారుతోందేమో అని ఎప్పుడైనా ఆలోచించామా? సరే, ఈ ట్రాప్ నుంచి బయటపడటానికి ఒక సూపర్ పవర్ఫుల్ మార్గముంది. అదేంటంటే మన సమయాన్ని గంటల్లో కాకుండా డబ్బు రూపంలో చూడటం మొదలుపెట్టాలి. అవును, మన ఒక్క గంట సమయానికి ఒక ధర నిర్ణయించుకోవాలి. అదే మొదటి స్టెప్. దీన్నే మనం ఫౌండర్ టైం వాల్యూ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఒక్క గంట పనికి మనం ఎంత ఛార్జ్ చెయ్యాలి. ఒక్కసారి ఈ నంబర్ మన చేతిలో ఉంటే చాలు, ఏ పని మనం చెయ్యాలో, ఏ పని వేరొకరికి అప్పగించాలో చాలా ఈజీగా తెలిసిపోతుంది. సో ఇక నుంచి ఏ పని మొదలుపెట్టే ముందైనా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: నా ఈ విలువైన గంట సమయాన్ని ఈ చిన్న పని మీద పెట్టడం అవసరమా? లేక ఈ పనిని నాకంటే తక్కువ ఖర్చుతో వేరొకరితో చేయించవచ్చా అని. ఈ డెసిషన్ తీసుకోవడానికి ఒక సింపుల్ అండ్ ప్రాక్టికల్ రూల్ ఉంది. దాని పేరే 95% డెలిగేషన్ రూల్. అంటే పనులను అప్పగించడానికి ఒక 95% నియమమనమాట. ఇది మనకు చాలా క్లారిటీ ఇస్తుంది. ఈ రూల్ చాలా సింపుల్ అండి. మన టీంలో ఎవరైనా ఒక పనిని మనం చేసినంత పర్ఫెక్ట్గా కాకపోయినా ఒక 95% వరకు బాగా చేయగలరు అనిపిస్తే ఇక ఆలోచించకుండా ఆ పని వాళ్లకు అప్పగించేయాలి. ఇక్కడ మన టార్గెట్ 100% పర్ఫెక్షన్ కాదు, మన సమయాన్ని ఆదా చేసి మన ఫోకస్ అంతా పెద్ద పనుల మీద పెట్టడం. ఒకసారి ఈ లెక్క చూడండి. మనం ఒక పనిని 100% క్వాలిటీతో ఒక గంటలో చేస్తే దానికయ్యే ఖర్చు మన ఎక్కువ గంట రేటు. అదే పనిని మన టీం మెంబర్ కొంచెం ఎక్కువ టైం తీసుకుని, అంటే 5 గంటల్లో 95% క్వాలిటీతో చేసినా వాళ్ల జీతంతో పోలిస్తే అది చాలా తక్కువ ఖర్చు. సో ఫైనల్గా మనకు అత్యంత విలువైన సమయం, డబ్బు రెండూ ఆదా అవుతున్నాయి. ఈ నంబర్ 95%. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మన నిర్ణయాల్ని సులభతరం చేసే ఒక మ్యాజిక్ నంబర్. ప్రతిసారి 100% అవసరం లేదు, 95% చాలు. పనుల్ని ఇలా వేరే వాళ్లకి ఇవ్వడం అంటే కేవలం మన టైం సేవ్ చేసుకోవడానికే కాదు, దీని వెనక ఒక పెద్ద లక్ష్యముంది. అదే మన కంపెనీ గ్రోత్, అంటే ఎదుగుదల. ఫౌండర్గా మన ముందు 2 దారులుంటాయి. ఒకటి రోజూ చేసే చిన్న చిన్న పనులతో నిండిపోయిన దారి. రెండోది నేరుగా కంపెనీ ఎదుగుదలకు తీసుకెళ్లే దారి. మనం అన్ని పనులు మనమే చెయ్యాలనుకుంటే మొదటి దారిలో దారి తప్పిపోతాం. మనం ఎంచుకోవాల్సింది ఆ రెండో దారినే. మరి ఆ రెండో దారిలో చేయాల్సిన ముఖ్యమైన పనులేంటి? చిన్న పనులన్నీ వేరే వాళ్లకు అప్పగించాక మన టైంని దేనిమీద పెట్టాలి? ఫౌండర్గా మనం మాత్రమే చేయగల కొన్ని పనులుంటాయి. మన పూర్తి ఫోకస్ వీటిపై ఉండాలి. కంపెనీకి లాంగ్ టర్మ్ స్ట్రాటజీని ప్లాన్ చేయడం, ఫైనాన్సెస్ని కంట్రోల్లో ఉంచుకోవడం, మంచి టీంని కట్టడం. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది సరైన వ్యక్తులకు సరైన పనులను నమ్మకంతో అప్పగించడం. చూసారా, చివరికి పనిని సరిగ్గా అప్పగించడమే ఒక ఫౌండర్ చేయాల్సిన అత్యంత కీలకమైన పని. సరే, అంతా బాగానే ఉంది. మరిప్పుడేం చేయాలి? ఈ విశ్లేషణ అయిపోగానే మన టు డూ లిస్ట్ ఒకసారి చూద్దాం. అందులోంచి మనం తీసేసి మన టీంలో వేరొకరికి అప్పగించబోయే ఆ మొదటి పని ఏది, దాని గురించి ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుందాం.